హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనమైతే ఇక్కడ కేవీఎస్ అండ్ ఎన్విఎస్కి సంబంధించినటువంటి వేకెంట్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్కి సంబంధించింది చూద్దాం. అసలు మనకు తెలంగాణకి ఎన్ని ఉన్నాయి, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఉన్నాయి, ఓవరాల్గా మనకు చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ ఏంటిది, ఇవన్నీ కూడా చూద్దాం. ఇక్కడ మనకు ఈ పీడిఎఫ్ అనేది మేము గ్రూప్లో అయితే సెండ్ చేస్తాం, లేకపోతే దీనికి సంబంధించింది మీరు మాకు మెసేజ్ చేసినట్లయితే మేము మీకు పంపిస్తాం. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ చూద్దాం. మనకైతే ఇవ్వడం జరిగింది. మనము ఓవరాల్గా అదంతా మీరు చదువుకోండి, దాంట్లో ఏం లేదు. దానికి సంబంధించినటువంటి వేకెంట్ పోస్టులు అయితే మేము ఇస్తున్నామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 23కి అయితే రిలీజ్ అయిందండి ఇది, కాబట్టి మేము కొంచెం లేట్గా చేయడం జరిగింది దీనికి సంబంధించింది. ఓకే, మనము ఇక్కడ కేవీఎస్ అలాగే ఎన్విఎస్కి సంబంధించినటువంటి టీచింగ్ పోస్టులు ఇవి నాన్ టీచింగ్ పోస్టు. ఎన్విఎస్లో ఇవి టీచింగ్, అలాగే నాన్ టీచింగ్. ఎన్విఎస్ అంటే ఇప్పుడు నవోదయకి సంబంధించింది ఉంటాయి కదా, దాన్ని మనం ఎన్విఎస్ అంటాం. కేవీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటన అంటాం, దానికి సంబంధించింది. నవోదయ విద్యాలయ సమితి అని ఎన్విఎస్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి మనం దీనికి రాయాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటిదంటే పేపర్ 1 సీటెట్ ఉంటుంది, అలాగే పేపర్ 2 సీటెట్ కూడా ఉంటుంది. సీటెట్ అనేది కంపల్సరీ. మరి క్వాలిఫికేషన్ ఎంత అంటే ఓసీ మిత్రులకైతే 90 మార్క్స్ అండి. అలాగే మళ్ళీ మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్నీ, బీసీ కూడా మనకు 82, అందరికి కూడా పిహెచ్సి వాళ్ళకు కూడా 82నే. మరి 82 అనేది 60% కాదండి. సో ఎట్లా ఇస్తున్నారంటే నార్మల్గా పోయిన కొన్ని కేవీఎస్ ఎన్విఎస్లలో చూసుకున్నట్లయితే 60% ఎలిజిబుల్ అని ఇచ్చిర్రు. మళ్ళీ కొన్ని చూసుకున్నట్లయితే 82 మార్క్స్ అని ఇచ్చిర్రు. మనం ఏమనుకోవాలి, 90 మార్క్స్కి టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి. ఓకే, మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, మనకు కేవీఎస్లో 360 ఉన్నాయండి. ఇది అంతా కూడా మొత్తం ఓవరాల్ పోస్టులు. మళ్ళీ దీంట్లో పేపర్ 1, పేపర్ 2 అంటే మనం ఎస్జిడి, ఎస్ఏ ఎట్లా అనుకుంటామో అక్కడ టీజీటీ, పీజీటీ కూడా ఉంటాయి. అవన్నీ తీస్తారు. తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించింది 41 ఉన్నాయి. తర్వాత కేవీఎస్లో 149 ఉన్నాయి, నాన్ టీచింగ్ 102 ఉన్నాయి. మనము ఇక్కడ టీచింగే ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి, మనం టీచింగ్ కదా. సో అట్లా మనము ఓవరాల్గా అన్నీ ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. అంటే అప్లై చేసుకోవడం అంటే మనం ఏ స్టేట్కి వెళ్ళినా కూడా పోవాలి అనేటువంటిది. కాకపోతే మనకు ఓన్ స్టేట్స్ వస్తే ఏమవుతుందంటే మన పిల్లలు ఉంటారు అక్కడ, అంటే మన తెలుగు పిల్లలు ఉంటారు కాబట్టి మనకు సర్వైవల్కి కొంచెం ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇక్కడ మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనము 579 ఎక్కువగా ఉన్నటువంటిది. తర్వాత మళ్ళీ టాప్లో ఉన్నటువంటిది తమిళనాడు 387. ఓకే, 579 అండి ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడ నాన్ టీచింగ్ 129 ఉంది. మళ్ళీ ఇక్కడ 342 ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు ఎన్విఎస్లో 171 నాన్ టీచింగ్ ఉంది. సో మీరు ఇవంతా కూడా చూసుకోవాలి. ఓకే, మన తెలంగాణ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు 329 పోస్ట్ అనేది టీచింగ్లో ఉంది, 50 పోస్ట్ అనేది నాన్ టీచింగ్లో ఉంది. ఇది మనకు కేవీఎస్కి సంబంధించింది. ఇది మనకు ఎన్విఎస్కి సంబంధించింది 81 ఉన్నాయండి పోస్టు, 46 ఏమో నాన్ టీచింగ్. సో మీరు దీనికి మొత్తం మనము చూసుకున్నట్లయితే ఇన్ని టీచింగ్, ఇన్ని ఏమో మనం 1617 ఏమో నాన్ టీచింగ్, 4323 ఏమో టీచింగ్ ఎన్విఎస్కి సంబంధించింది, తర్వాత 3056 ఏమో నాన్ టీచింగ్. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనము సీటెట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సీటెట్కి ఉన్నటువంటి సిలబసే దీనికి కూడా ఉంటుంది. కాకపోతే మనకు టెట్లో 20 మార్క్స్ డిఎస్సికి కలిపినట్టు, అంటే 20 మార్క్స్ అంటే 20% డిఎస్సికి కలిపినట్టు సీటెట్ పర్సెంటేజ్ కేవీఎస్ ఎన్విఎస్లో ఉండవండి. కేవీఎస్ ఎన్విఎస్ అనేది 100% రిక్రూట్మెంట్ ఎగ్జామ్. ఇక అది దాంట్లో ఎంత వస్తే అవే టాప్ అన్నట్టు. సీటెట్ అనేది ఎలిజిబిలిటీ, కానీ మనము 90 మీద పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకు రేపు జరగబోయేటువంటి మన డిఎస్సి కానివ్వండి, ఏపీ డిఎస్సిలో మనం దాంట్లో మంచి మార్క్స్కి మనకు స్కోర్లో కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆ ఉద్దేశంతో వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. అలాగే ఇంకా మీకు ఇలాంటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మనకు వాట్సాప్ గ్రూప్ నేను లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, అలాగే మనకు సంబంధించినటువంటి కామెంట్ బాక్స్లో మీరు జాయిన్ అవ్వండి, మాకు కాంటాక్ట్ అవ్వండి, మా కాంటాక్ట్స్ ఉంటాయి దాంట్లో. తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మనకు మీమ్స్కి సంబంధించింది కూడా చేస్తున్నాం. సో దాంట్లో కూడా ఫాలో అవ్వండి.
ఓకే అండి, ఈరోజు అయితే మనం కేవీఎస్ ఎన్విఎస్కి సంబంధించినటువంటి ఒక చిన్న మనమైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ మేము ఖచ్చితంగా మీకు అందిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.